హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే వినాయక చవితి గదా! సో, అందుకోసమని డెకరేషన్ జేస్తున్నాం. కానీ ఏదో చేయాలనుకుంటే ఏదో అయిందన్నట్టు నేను కొంచెం పెద్దగా చేద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ బొమ్మ సైజు పెద్దదయిపోయింది. బ్యాక్‌గ్రౌండ్‌కి నాకు అది దొరకలేదనమాట. ఇంకా తమలపాకులు కూడా కొంచెం పాడైపోయి ఉన్నాయి. సో, అలా చేసుకుంటున్నాం సింపుల్‌గా. ఇది మా ఫస్ట్ వినాయక చవితి. అయితే మా సైడ్ అంతా కూడా పాలు వెల్లి కట్టి, పత్రి అన్నీ పెట్టుకొని చేసుకుంటాం వినాయకుడి పూజ. కానీ ఇక్కడ మాకు పాలవేలు దొరకలేదు. కానీ పత్రి దొరికింది గానీ, ఎక్కడో ఒక చోట ఈ బొమ్మ కూడా చాలా రేర్‌గా అమ్ముతున్నారు. చాలా డిస్టెన్స్‌లో నిన్న కొంచెం పని మీద బయటికెళ్తే అలా వచ్చేటప్పుడు బొమ్మ కూడా దొరుకుతుందా లేదా అనుకున్నాం. బొమ్మ మాత్రం దొరికింది. నేను క్లే పెట్టాను గానీ, క్లే వచ్చుంటే నా చేత్తోనే బొమ్మ చేసి, వీడియో చేసి పెడదాం అనుకున్నాను. నాకు బొమ్మ చేయటం వచ్చు. కానీ క్లే లేని దానివల్ల ఇలా బొమ్మను కొనుక్కొచ్చి పెట్టామనమాట. లాస్ట్ ఇయర్ చేయటం కుదరలేదు. ఈ ఇయర్ అందుకని ఇం చేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ మేము ఇంట్లో లేము. మా డాడీకి హాస్పిటల్‌లో ఉండేసరికి చేయలేదనమాట. సో, పూజకి అన్నీ రెడీ చేసేసుకున్నాం. చాలా సింపుల్‌గానే చేస్తున్నాము. ఎలా చేస్తున్నామో ఏంటో కూడా మాకే తెలీదు. కొన్ని కొన్ని మా అమ్మని అడిగి ఇలా చేసుకుంటున్నాం అనమాట. తప్పులున్నా, ఒప్పులున్నా ఇంక దేవుడి పైనే భారం వేసేసి పూజనైతే స్టార్ట్ చేద్దామని ఇంక పూజ స్టార్ట్ చేసుకుంటున్నాం అనమాట. వినాయక చవితి పూజ అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారు గదా! మరి ఇక్కడ వీళ్ళెలా చేస్తారో గానీ బొమ్మ మాత్రం దొరుకుతుంది. ఇంకా కొన్ని చిన్న చిన్న ఐటెమ్స్ దొరుకుతున్నాయి గానీ, అవి మనం పెట్టేవి కాదు, చేసేవి కాదని నేనేం తీసుకోలేదు. అందుకే కేవలం బొమ్మ ఒక్కటే తీసుకొనొచ్చేసి ఇంకా పూజకైతే రెడీ చేసుకొని పూజ చేసుకుంటున్నాం. ప్రసాదం కిందైతే ఉండ్రాలు చేశాననమాట. ఇంక నాకొచ్చింది అదొక్కటే. అది కూడా మా అమ్మని అడిగి కనుక్కొని చేశాను. ఇంకా పూజ వెలిగించుకొని దండం పెట్టుకుంటున్నాం. మనస్ఫూర్తిగా మేమనుకునేయన్నీ కూడా నెరవేరాలని, నెక్స్ట్ ఇయర్‌కి అంతా కూడా బావుండాలని జెప్పి. హ్మ్. హలో. ఓం గణానాయ నమః. ఓం దాక్షాయ నమః. శ్రీయోగిరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం దయాతారాయ నమః. ఓం వీరకాయ నమః. ఓం తమోకాయ నమః. ఓం ధూతాయ నమః. ఓం కృతే కన్యం సూర్యకటే నమః. ఊర్ధ్వ నమేకే నమః. ఓం యత్తతాయ నమః. ఓం విపతాయ నమః. ఓం భక్తతాయ నమః. ఓం చిన్నాయ నమః. ఓం సచితవకల్యాయ నమః. ఓం చిరప్రియాయ నమః. ఓం విద్యుతారిణి నమః. ఓం తత్సతాయ నమః. ఓం బలాయ నమః. ఓం భరద్వాజాయ నమః. ఓం భరద్వాజాయ నమః. ఓం పరాత్పజాయ నమః. ఓం తప్పేరు కోదలుండే బాలు విక్రీ కుమారి తత్రజిత్తునకు సూర్య భగవానుడు మిత్రుడు ఒకనాడు తత్రజిత్తు సూర్య భగవాను స్థుతించింది. తదేక మనస్మురే తత్రజిత్తు చేసిన తత్తికి తతంగుడై సూర్య భగవానుడు అనికి ప్రత్యక్షమైంది. అంతటా తత్రజిత్తు సూర్యునకు ప్రణామము చేసి స్థుతించిన వారిని చంపు. ఆ విషయములను తెలుసుకొని తత్రజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి కోర విధులలో నిలిచి వచ్చుతుండగా తూచిన పౌరులు దానికి అతడే ప్రతిని చంపి మణి అపహరించినని తత్రజిత్తు పౌరులు భావించింది. అంతటా ఆ అపవాదును బాగుకోటికి శ్రీకృష్ణుడు మరునాడు అడవిలో తోలింపగా ఎముకలు తిరిగిన బట్టలు తిరిగి పడిన ఆభరణములు కనబడిన దానికే ప్రత్యమ్మ మృగమును ఏదో ఊరంబరము చంపి నువ్వునని శ్రీకృష్ణుడు భావించింది. అతడ స్వరపు పాదమృద్రుడు ఆదిపోయి ఒక తీహము పాదముద్రలు కనబడింది. యమంతకమని మాత్రము దొరకలేదు. కానీ కృష్ణుడు వెంట వచ్చిన తప్పిచెత్తున్న తనీతును కృష్ణుడే ముందరోగు యతిని సంహరించి అనంతత్మని అపహరించినని రాజులకే ఎట్టుకుని అతని బృహమును మణిరత్నమైన మంతకమని గోపాలరత్నమైన శ్రీకృష్ణుడికి సమర్పించాను. కృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి సమంతకమైన సత్రజిత్తుకే ఇచ్చివేశాను. ఈలోగా పాండవులు కుంతిదేవి లక్క ఇంటిలో కాలి మరణించారని వార్త వచ్చాను. శ్రీకృష్ణుడు వారు సజువులై ఉన్నారని తెలిసినప్పటికీ కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ట్రుని అనుసరించుట వ్యక్తిక మర్యాదగా భావించి హస్తినాపురముకు వెళ్ళెను. యాదవుల ఎందే శతధన్యుడు కృతవర్మ అక్రూరుడును ముగ్గురు ప్రముఖులుండేవారు. సత్యభామని శ్రీకృష్ణుని పయనము చేయుటకు పూర్వము వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహం చేయను తత్రజిత్తుడిని అడిగిరి. వారిలో ఒకరికి సత్యభామనిత్తుని సత్యజిత్తు వాగ్దానం మనరిచ్చి కానీ అనుకొని బలరాములలో సత్యభామను శ్రీకృష్ణుడికిచ్చి వివాహం యోనమతి దానిచే కక్ష పెంచుకున్నాము. ఈ ముగ్గురు ఏకైక కృష్ణుడు లేని తమయముడిగి సత్యజిత్తును సంహరించి జమంతకమని అతరత్య చేసి ఆమెని ఆ పురుని వద్ద వదిలి పారిపోయాను. ఇది తెలిసి శ్రీకృష్ణుడు హస్తినాపురం నుండి వచ్చి సత్యభామను ఓదార్చి సత్యజుడిని సంహరించుటకే బలరామునితో కలిసి రథములో బయలుదేరను. ఉరముపై పారిపోయిన సత్యజనుడు అది అరచి పడిపోగా దానిని వదిలి పరిగిచుండెను. అతడు కృష్ణుడు బలరాముని రథముందని అయితే మా దగ్గర పూజ చేసుకుండే రథ కథ బుక్ లేదనమాట. ఇంకా ఐప్యాడ్‌లో పెట్టుకొని ఎట్లాగా కథ అయన్నీ చదువుకున్నాం. స్తోత్రం అయన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫైనల్‌గా దేవుడికైతే కొబ్బరికాయ కొట్టేసుకొని నైవేద్యాలు, పండ్లు అన్నీ పెట్టేసాననమాట. ఇంకా పూజకి మొత్తం కూడా కంప్లీట్ చేశాను. అలాగే నేను స్టార్ట్ చేయబోయే ఒక కొత్త బిజినెస్ సంబంధించిన
తాలూకువి కూడా అన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసుకున్నాము. ఎందుకంటే ఏ పూజకైనా ముందు వినాయకుడినే కదా కొలిచేది. సో, ఇదే వినాయక చవితికి మేము అనుకోకుండా స్టార్ట్ చేద్దాం అనుకున్న ఒక స్మాల్ బిజినెస్‌ని కూడా ఆ దేవుడి ముందే పెట్టుకొని విఘ్నేశ్వరుని మంచిగా కోరుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా మాకు కూడా ఒక మంచిగా ఇదవ్వాలని చెప్పి అందరితో పాటు మాకు కూడా బాగుండాలని చెప్పి అయితే దండం పెట్టుకొని ఇలాగైతే పూజ చేసుకున్నాము. లాస్ట్‌లో అయితే ఏంటి అనేది కూడా మొత్తం ఈ వీడియోలో చెప్తాను. అసలు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఫైనల్‌గా మా పూజ అయితే అయిపోయింది. చాలా సింపుల్‌గా చేశాను. కానీ ఎలా ఉందో మీరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయాలి. ఇదిగోండి మా బుజ్జి వినాయకుడనమాట. ఈ దండ కూడా నేనే గుచ్చి వేశాను. అనుకోలేదు. చాలా సింపుల్‌గా అయినా బానే చేశానని అనిపించిందనమాట. అంత తృప్తిగా చేసుకున్నాను. ఫైనల్‌గా అయితే ఇదిగోండి మేము చేయబోయే బిజినెస్ గురించైతే ఇంట్రడక్షన్ ఇచ్చేస్తున్నాననమాట. చాలా స్మాల్ బిజినెస్ అనుకోలేదు. అనుకోకుండానే చేస్తున్నాము. అంటే ఎప్పటినుంచో నేను అనుకుంటున్నాను గానీ, బట్ ఇంత సడెన్‌గా స్టార్ట్ చేస్తాం అనుకోలేదు. 1 డేలోనే డెసిషన్ తీసుకున్నాము. 1 డేలోనే వెళ్ళి అన్నీ చెక్ చేసుకొని అంతా కూడా అరేంజ్ చేసేసుకున్నాం. ఇంతకేంటో చూసేయండి మీరే. మనందరికీ ఎంతో ఇష్టమైన 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్‌కి ఆడవాళ్ళకి ప్రతి మోడల్ కోసం 1 గ్రామ్‌కే ఎళ్తున్నాం కదా! తక్కువ ప్రైస్‌లో మన మిడిల్ క్లాస్ అమ్మాయిలందరికి కూడా అఫోర్డబుల్ ప్రైజెస్‌లో డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచే నేను తీసుకొచ్చేసాననమాట. నిజంగా మీరెక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్నంత తక్కువ ప్రైస్ ఎక్కడ ఉండవనమాట. త్వరలోనే ఈ కలెక్షన్ అంతా కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ నా నమ్మకం అంతా కూడా మీ మీదే అనమాట. తప్పకుండా మీకు మంచి రీజనబుల్ ప్రైజెస్‌లో ఇస్తానని నాకు నమ్మకం ఉంది. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అంతే.